विद्यानामन्तस्तिमिरविहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननन्दनं वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। जय श्रीमद्रमारमण गोविंदो हरि। జై శ్రీరామ్. అన్నద్రోహం తర్వాత రెండోది గురుద్రోహం అన్నాడు. పెద్దలకు ఎప్పుడు కూడా మనస్సుకి అశాంతి కలిగించకూడదు. గురువులకు అపకారం చేసినటువంటి వాళ్ళు ఎటువంటి నష్టం పొందుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఒక మహానుభావుడైన గురువు గారు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని తన పేరు మీదుగా పెట్టుకుని ప్రింట్ చేసుకున్నాడు ఒకడు. ఆ ప్రింట్ చేసుకున్న పాపానికి మోగవాడై ఈ థ్రోట్ క్యాన్సర్ చచ్చిపోయాడు. నేను చూశాను అలాంటి వాడిని. అలాగే నేను చెబుతున్న పురాణం అసలు నేను చెబుతున్నానని కాకుండా తన పేరు మీదుగా ఎప్పటికప్పుడు ఇందులో సారాంశం ఉంటుందే, ఈ సారాంశాన్ని ఒక పేజీ మీద రాసి పంచిపెట్టాడు ఒకడు. ఉదాహరణకు పద్మాకర్ గారు ఇప్పుడు రామాయణంలో ఈ సారాంశం చెప్పాడు. ఈ సారాంశం అంతా రాసుకుని నేనే స్వయంగా రాశాను ఒక పుస్తకం ప్రింట్ చేశాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి యాక్సిడెంటే మొన్నే చెయ్యిరిగిపోయింది. తెలిసినా మీకు? వెకిలి వేషాలు వేస్తే గురువుల దగ్గర చాలా ప్రమాదం. గురువులకి తెలియకుండా గురువుల యొక్క సొమ్ముని అపహరిస్తే ఆ గురుద్రోహం చేసిన వాళ్ళు కుష్ఠాది భయంకర రోగాలకు గురవుతారు. మనం యుగయుగాలుగా చూస్తున్నాం. హనుమత్ చరిత్రలో రాబోతున్నది ధ్వజదత్తుడి చరిత్ర. అందులో ఇదే పెద్ద గొడవ అన్నమాట. కాబట్టి అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం నకారయత్. మంచి పాండిత్యం కలిగిన బ్రాహ్మడికి కనుక ఎవడన్నా అపకారం చేశాడా వాడు కూడా భ్రష్టుడైపోతాడు. ఇటువంటి పాపములు ఆఖరిది నాలుగోది ఏం చెప్పాడు? సాధ్వీం, పరమ పతివ్రత జోలికెళ్ళిన వాడు కూడా వాడు భ్రష్టుడైపోతాడు. ఒక మహాపతివ్రత ఆవిడ్ని ఏడిపించి ఆవిడ్ని బంధించి అశోకవనంలో పెట్టి శోకింపజేశాడు రావణుడు. అందువల్ల రామచంద్ర ప్రభు ఎంత సంపద ఉన్నా ఎంత బలగమున్నా నీ బాణముల వల్ల లంకానగరం మొత్తం భస్మై తీరుతుంది. సీతాపహరణం అనే ఒకనొక మృత్యువుని వాడు తెచ్చుకూర్చున్నాడు అన్నమాట. ఏం పర్వాలేదు, ఇన్ని బలాలున్నా అక్కడికి వెళ్ళడం కష్టమైనా దాన్ని మనం ధ్వంసం చేయగలుగుతాం. నీ బాణాలకి ఎదురెక్కడుంది రామచంద్ర అన్నాడు హనుమంతుడు మళ్ళీ అంతలోనే ధైర్యంగా. ఏదో విధంగా మనం లంకానగరం చేరామంటే లంక నశించిపోయినట్టే. వెళ్ళడం కొంచెం ప్రయత్నం చెయ్యాలి. ఒకసారి లంకలోకి అడుగు పెట్టామా లంకానగరం సర్వం భస్మం అయిపోయినట్టే. అందుకే ఆ మాట అన్నాడు 31వ శ్లోకంలో 3వ సర్గలో, ఏనకేన చ మార్గేణ తరామ వరుణాలయం హతేతి నగరీ లంకా వానరై అవధార్యతాం. ఏదో ఒక
ప్రయత్నం చేసి మనం శ్రమించి లంకానగరం చేరదాం, సముద్రం దాటుదాం. అలా దాటామా హతేతి నగరీ లంక, మన వానరుల వల్ల లంకానగరం అంతా నాశనం అయిపోయినట్టే, ధ్వంసం అయిపోయినట్టే. ఇక దాటడానికి ఎవరెవరు ఉన్నారో చెబుతున్నాను. రామచంద్ర ప్రభు మన వాళ్లలో చాలామంది ఉన్నారు. అంగదహ, ముందు అంగదుండే చూపించాడు, కుమారుడు, యువకుడు, ఉత్సాహవంతుడు కనుక. ద్వివిధ, ఈ ద్వివిధుడు. మైందహ, మైందుడు. జాంబవాన్, మన జాంబవంతుడు. పనసహ, ఈ పనసుడు, వాడి పేరే పనస. అనలహ, ఈ అనలుడు అని పేరు కలిగిన వాడు. నీలహ సేనాపతిశ్చైవ, మన సేనాపతి నీలుడు. బలశేషేణ కింతవా, ఇంకా బలం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళంతా నీ పక్కనుండగా. సుగ్రీవుడి గురించి చెప్పాల, మహారాజుని వీళ్ళతో పోల్చకూడదు ఎప్పుడు కూడా. మనకి ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది, ఇంతమందిని చెప్పాడు సుగ్రీవుడు ఎగరలేడా అని. సుగ్రీవుడు, రాముడు వీళ్ళంతా ఒక కోవకి చెందిన వాళ్ళు ఆయన దృష్టిలో. సుగ్రీవుడు ప్రభువుల్ని సామాన్యులతో ఎలా పోలుస్తాం? కాబట్టి పోల్చకుండా ఈ మహానుభావులంతా నీకు సాయం ఉన్నారు, వీళ్ళంతా కలిస్తే లంకానగరం ఎంత. మహానుభావ రామచంద్ర, ఈ అంగదాదులం మేమందరం కలిసి ఆకాశ మార్గంలో మహావేగంగా వెళ్ళి లంకానగరాన్ని మేము ధ్వంసం చేస్తాం, అసలు నువ్వు రావక్కర్లేదు. అయినా నువ్వు రాకపోతే తాను వెనక్కి తిరిగి రానని సీత అంటోంది కనుక నీవు రావలసిన అవసరం ఉన్నది. ప్లవమానాహి గత్వా తాం రావణస్య మహాత్మనాం, మేము ఆకాశ మార్గంలో రివ్వున ఎగిరి అంత మహానుభావుడైన పరాక్రమవంతుడైన తపశ్శక్తి కలిగిన వరాలతో విర్రవీగుతున్న రావణుణ్ణి హతమార్చగలం. ఈ పర్వతాలతో, వనాలతో ఉన్న, అఖాతాలతో ఉన్న, తోరణాలతో ఉన్న మొత్తం లంకా నగరాన్ని ధ్వంసం చేసి పారేస్తాం. ఈ ప్రాకారాలు, భవనాలు అన్నిటినీ పడగొట్టేస్తాం. ఇక ధ్వంసం అయిపోయాక మిగిలిన కాస్త నగరాన్ని నువ్వు నీ బాణాలతో భస్మం చేసేయచ్చు. ప్రభు నీకు అట్టే శ్రమక్కర్లేదు అనగానే సంతోషపడ్డాడు. హనుమంతుడి ఇప్పుడు తాను పొగుడుకోవడం కాదు, రాముడికి తన ప్రభువుకి ఒక చైతన్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనందరం ఏం చేద్దాం అనుకుని, ఇదిగో రేపు రాబోతున్నది ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే రాముడికి బాగా పనికొస్తుంది. రాముడు అంటే జ్యోతిశాస్త్ర పండితుడు కదండి. ఈ నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వ, షఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వ, భాద్ర, ఉత్తర, భాద్ర, రేవతి, ఈ 27 నక్షత్రాలు. ఇందులో ప్రతి వ్యక్తికి తాను పుట్టిన నక్షత్రాన్ని జన్మతార అంటారు. నక్షత్రాన్ని 3 9లు 27గా విభజిస్తాం. అందులో మొదటిది తన పుట్టిన నక్షత్రం జన్మతార. రెండో నక్షత్రం, దాని తర్వాత నక్షత్రం వీడికి సంపత్తార అవుతుంది. ఆ నక్షత్రంలో పెడితే సంపదలు లభిస్తాయి, అనుకున్న పని విజయం అవుతుంది. 3వ నక్షత్రం మళ్ళీ విపత్తార, అది ఆపదలను ఇస్తుంది, అందుకని 3వ తార పనికిరాదు. మళ్ళీ 4వది క్షేమతార, 5వది ప్రత్యక్తార అంటే వ్యతిరేకము అని అర్థం అన్నమాట. 6వది సాధనతార, 7వది నైధనతార. నైధనం అంటే చచ్చిపోవుట, నిధనం, అందుకే నైధనతారలో ప్రయాణం మంచిది కాదు అని. ఇంకా 8వది మిత్రతార, 9వది పరమమిత్రతార. మళ్ళీ మిగతా 9 దీంట్లోకి వస్తాయి. ఈ విధంగా తారాబలాన్ని లెక్క పెట్టుకోవాలి. ఉదాహరణకి రాముడిది ఏమిటి? పునర్వసు, తర్వాత 2వది పుష్యమి, 3వది ఆశ్లేష, తర్వాత మఖ, ఆ తర్వాత పొబ్బ, ఆ తర్వాత 6వది ఉత్తర నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం 6వ నక్షత్రం రాముడి నక్షత్రానికి. 6వ నక్షత్రం అంటే సాధన తార, అంటే ఈయన సాధించబోయే పనికి పనికొచ్చే తార, ఇతనికి విజయం వస్తుంది అని అర్థం అనమాట. అందుకని ఏమన్నాడు అనమాట, ఇది ఉత్తర ఫల్గుని నక్షత్రంలో బయలుదేరదాం అన్నాడు ఆయన. ఈ విధంగా ముహూర్త నిర్ణయం చేసుకుని బయలుదేరారు. లంకానగరం చేరడానికి రామచంద్ర ప్రభు ఈ వానరులందరినీ వెంట పెట్టుకుని వాళ్లలో కొంతమంది వీరులు దారి చూపిస్తూ ఉండగా సముద్ర తీరం చేరారు. ఏమి సముద్రం, ఆ కల్లోలంతో ఘోషతో ఉన్నది. అది చూడగానే వానరులంతా ఎలా దాటడం అనుకున్నారు. రాముడు అన్ని ఎరిగి కూడా ఈ మహాసముద్రం దాటడం ఎలాగా అని కాసేపు చింతించాడు. ఈ లోపక్కడ లంకానగరంలో రావణాసురుడు ఈ జనమంతా ఇక్కడికి చేరారు, ఇటు వస్తారేమో అని వాళ్ళందరినీ సమావేశపరిచాడు. తన వాళ్ళందరినీ, ఆత్మీయులందరినీ పిలిచి విభీషణుడితో పాటు సంప్రదింపులు చేశాడు. అందులో ఒక్క విభీషణుడు మాత్రం, అన్నయ్య నువ్వు చాలా పొరపాటు చేసావు, సీతనిచ్చేయని గట్టిగా నచ్చ చెప్పాడులేండి. అదంతా విని, ఇలాంటి వాళ్ళు జ్ఞాతులు ఎప్పుడూ ప్రమాదకారులే, సొంత తమ్ముడి వయ్యుండి శత్రువుని పొగుడుతావా, రాముడు బలవంతుడంటావా, నువ్వు తమ్ముడివి కాబట్టి బతికిపోయావు, అదే ఇంకోటి ఎవడనైతే ఈ పడికి నిన్ను చంపేసేవాడిని, ఛీ పో ఆ రాముడి దగ్గరికి అన్నాడు. ఇది మూర్ఖత్వం అంటారు. పోయే కాలం వచ్చినప్పుడు మహాత్ముల మాట వినరట. మహాత్ములు ఏదన్నా చెప్పారంటే
అది ఎందుకు చెప్పినా సరే శిరోధార్యం అనుకోవాలి. కానీ ఒక్కొక్కప్పుడు మనకి తల మీద చెడ్డరాత ఉన్నప్పుడు మహాత్ముల మాట వినం, అప్పుడే పతనం. వెంటనే విభీషణుడు తన మంత్రులు నలుగురితో హుటాహుటిని గద పుచ్చుకుని, గదాపాణి అన్నారు ఆయన. గదని ఒకదాన్ని ధరించి ఆకాశానికి లేచిపోయాడు. అన్నా, నేను నీకు మంచి చెప్పాను, మూర్ఖుడివై నా మాట వినలేదు. ఈ ఇంద్రజిత్తు మాట, నీ పక్కన కూర్చుని రోజు నిన్ను ప్రశంసించి పొగిడి నిన్ను పాడు చేసేవాళ్ళ మాట విన్నావు. సీత నీ కంఠార్పిత కాలపాశం, నీకు ఉరితాడు, అయినా నా మాట వినలేదు. నీ కర్మ ఇక నీకు పోయే కాలం వచ్చింది, లంక ధ్వంసం అయిపోతుంది, ఇప్పుడే వెళ్ళిపోతానని వచ్చాడు. చిట్ట చివరి క్షణాల్లో యుద్ధం సమయంలో లంక గుట్టుమొట్లు తెలిసిన మహాత్ముణ్ణి, సొంత సోదరుణ్ణి, బుద్ధిమంతుడిని విడిచిపెట్టుకున్నాడు. అక్కడే అసలు మొదలైంది అన్నమాట పతనం అన్నమాట వాడికి. ఈ విభీషణుడు ఆకాశ మార్గంలో రామచంద్రుడు ఉన్నటువంటి సముద్ర తీరం దగ్గరికి వచ్చాడు. ఆకాశంలో మంత్రులతో నిలబడి, నేను రాముణ్ణి శరణు కోరడానికి వచ్చాను. నేను ప్రస్తుతం శత్రువు దగ్గర నుంచి వచ్చాను కాబట్టి మీరు అనుమానించవచ్చు. అయినా నేను రామభక్తుణ్ణి, రావణ సోదరుణ్ణి, విభీషణుణ్ణి, నా నలుగురు మంత్రులతో శరణాగతి పొందాను అనగానే వెంటనే రాముడు సుగ్రీవుణ్ణి, మైందుణ్ణి, సుషేణుణ్ణి, జాంబవంతుణ్ణి, హనుమంతుడిని అందరినీ పిలిచాడు. ఆయన విభీషణుడు మంచి నీలంగా ఉన్నాడు, ఆయన కూడా రావణుడిలాగే గదాపాణి వచ్చాడు, మంత్రులతో వచ్చాడు. ఈ సమయంలో మన శరణు కోరుతున్నాడు. ఈతన్ని మన సైన్యంలోకి ఆహ్వానించవచ్చా లేదా? రాముడికి ఎప్పుడూ ఒక నిర్ణయం ఉంటుంది తెలిసినా. అయినా ఎవరి సలహా ఎలా ఉంటుందో అది తెలుసుకోవాలి, పెద్దలతో సంప్రదించాలి. సంప్రదించకుండా తొందరపడి ఏ పని చేయడు ఆయన. అనగానే ముందు సుగ్రీవుడు అన్నాడు, పొరపాటును కూడా శత్రువు తమ్ముడిని నమ్మకూడదు. ఈ సమయంలో యుద్ధం జరగబోతూ ఉంటే రావణుడి తమ్ముడు అభయం ఇమ్మని రావడం ఏమిటి? మన గుట్టుముట్లు తెలుసుకుని రావణునికి మన ఉప్పందిస్తాడు, తద్వారా మన పతనానికి వీడే మూలకారకుడు అవుతాడు, నాంది అవుతాడు. కాబట్టి వద్దు అన్నాడు ఆయన. నమ్మకూడదు, శత్రువుని ఎప్పుడు నమ్మకూడదు. అయినా ముక్కు ముఖం తెలియని వాడికి అభయం ఇవ్వడం ఏమిటి రామ? ఇది సుగ్రీవుడు అంటున్నమాట. ఎంత పూర్వం ఈయన ముక్కు ముఖం మాత్రం రాముడికి తెలుసా? అయినా సరే ఒక్క ముక్క విని నమ్మి ఆశ్రయం ఇవ్వలేదా? అదే తొందరపాటు అంటే అన్నమాట. సుగ్రీవుడు ఎంత మేధావైనా అప్పుడప్పుడు ఆయన కూడా సామాన్యుడైపోయాడు. ఇక తర్వాత పక్కనున్న వాళ్ళలో ఒక్కొక్కడు ఒక్కోటి. అందులో ద్వివిధుడు అన్నాడు, మనం ఓ దూతని పంపుదాం, ఆ దూత వెళ్ళి వీడి గుట్టుబొట్లు తెలుసుకుని వస్తాడు అన్నాడు. ఇంకోడన్నాడు, ముఖాముఖి వెళ్ళి అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నీ బుద్ధి ఏమిటో తెలుసుకుందాం అన్నాడు ఒకడు. జాంబవంతుడు ఈ సమయంలో ఆహ్వానించడం మంచిది కదా, అంత బుద్ధిమంతుడు పెద్ద ఆయన కూడా వద్దన్నాడు. అందరూ చెప్పాక ఒక్క ఆంజనేయుడు మాత్రమే చిట్ట చివరన హనుమంతుడికే చూశాడు అనమాట రాముడు. హనుమాన్ ఈ సంగతి ఏమిటని. ఈ విభీషణుడి గురించి వీళ్ళందరూ రకరకాల మాటలు చెప్పారే, ఈ మాటలన్నీ వ్యర్థం, అనుమానించవలసిన అవసరం లేదు. చాలా అత్యద్భుతమైన వాక్కులండి హనుమంతుడి వాక్కులు. ఇక్కడి నుంచి ఆయన 12 శ్లోకాలు రాశారు వాల్మీకి మహర్షి. ఈ 12 శ్లోకాలు కూడా హనుమంతుడి నోటి నుంచి వస్తున్న ఆణిముత్యాలు. పూర్వకాలంలో ఇలాంటి శ్లోకాలు చదువుకుంటే యుద్ధరంగంలో విజయం వచ్చేదిట. ఏదన్నా జీవితంలో సంగ్రామం వస్తే జీవితమే పెద్ద సంఘర్షణ కదా. అనుక్షణం ఒక్కొక్కప్పుడు ఇంట్లో భార్యాభర్తల మధ్యలో తగాదాలు ఉండొచ్చు, బయట ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉండొచ్చు, లేదా ఇంకేవో ఆస్తులకు సంబంధించిన సంఘర్షణలు. ఈ సంఘర్షణలలో నుంచి ఏది మంచి ఊహ, ఎలా బయటపడాలి, ఏ తెలివితేటలతో బయటపడాలి, ఎవరిని ఆశ్రయించాలి అని మనం తెలుసుకోలేనప్పుడు ఈ హనుమంతుడు పలికిన 12 శ్లోకాలు చదివితే ఆ గండం గట్టెక్కుతుందని ఉమాసంహితలో చెప్పారు. అంత గొప్ప శ్లోకాలు అవి. అథ సంస్కార సంపన్న హనుమాన్ సచివోత్తమ ఉవాచ వచనం శ్లక్షణం అర్ధవన్మధురం లఘు. క్లుప్తంగా చెప్పాడు, ఎక్కువ సాగదీయలేదు, సూటిగా చెప్పాడు. అవి సంస్కార సంపన్న వాక్కులు, అంటే సంస్కారంతో కూడిన అర్థంతో కూడినటువంటి వాక్కులు. అందుకే ఆయన్ని సచివోత్తముడు, మంత్రుల్లో గొప్పవాడు అన్నారు. ఆ అండంలో కూడా మళ్ళీ పక్కవాడి కటువుగా ఉండకూడదు. శ్లక్షణం అనగా మృదువుగా ఉన్నాయి, మృదువుగా పలికాడు. శ్రీరామ, నేను నీకు సలహా ఇవ్వగలిగేవాడిని కాను, నువ్వు ప్రజ్ఞాశాలివి. ఏదో నేను సలహా ఇస్తానని చెప్పలేదని ముందే చెప్పాడు. బృహస్పతి కూడా నీకు సాటిరాడు, అయినా నువ్వు కోరేవు గనక నేను నీకు సలహా ఇస్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వాదం చేశారు. దూతను ఎప్పుడు పంపుతాం? మనకి ఏ సంబంధం లేకుండా ఎవడో ఎక్కడో దూరంగా ఉంటే వాడి బుద్ధి తెలుసుకోవడానికి సందేశాన్ని ఇచ్చి పంపిస్తాం. ఎదురుగుండా ఉంటే సముఖంలో రాయవారం ఏమిటి అంటే దూతను పంపడం ఓ తెలివి తక్కువ మాట అని చెప్పకుండా చెప్పాడు. ఇంకా
నువ్వెందుకు వచ్చావు ఏమిటి అని గట్టిగా అడిగి చూద్దామని ఒకడు అంటున్నాడు. విభీషణుడు లాంటి మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు రాముడికి అపకారం చేయడానికి వచ్చావా ఉపకారం చేయడానికి వచ్చావా, నువ్వు నిజంగా నమ్మదగిన వాడివా వద్దా అని నమ్మవచ్చా నమ్మకూడదా 4-5 సార్లు అంటే నొచ్చుకుని అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. సమయానికి ఉపకారం చేయడానికి వచ్చిన వాడు వెనక్కి తిరిగిపోతే ఇక మళ్ళీ రమ్మంటే రాడు ఇటువంటి మిత్రుడు. దానివల్ల మన కార్యక్రమం పాడైపోతుంది. నేను ఇప్పుడు చెబుతున్న మాట నా వాదాన్ నాపి సంఘర్షాత్ నాధిక్యాన్ నచ కామత, నా వాదం గొప్పదని అనిపించుకోవడానికి చెప్పడం లేదు, ఈ తక్కిన వాళ్లతో విభేదించి చెప్పడం కోసం కాదు, నా ఆధిక్యాన్ని నిరూపించుకోవడానికి కాదు, కానీ యథార్థం రామగౌరవాత్, రాముడి గౌరవం నిలబెట్టడం కోసం, రాముడి కోసం ఉన్నదన్నట్టు చెబుతున్నాను. వక్ష్యామి వచనం రాజన్. ఈ విభీషణుడు చాలా ఉత్తముడు. ఇటువంటి వాడి విషయంలో మనం అనుమానించక్కర్లా. ఇది హనుమంతుడికి తెలుసు ఇంత పూర్వం. ఎందుకని? ఒకటి, సీత ఏం చెప్పిందండి, విభీషణుడితో ముఖాముఖి హనుమంతుడు ఏం మాట్లాడలేదు, విభీషణుడితో పరిచయం లేదు, అయినా విభీషణుడిని ఎందుకు అనుమానించక్కర్లేదు, అతడు గొప్పవాడు అంటున్నాడంటే అదే బుద్ధి కుశలత. అంటే సీతాదేవి విభీషణుడి కూతురు అనల అనే ఆవిడ్ని విభీషణుడి భార్య పంపింది, ఆవిడ ధైర్యం చెప్పడం బట్టి నేను బతికానని చెప్పింది కదా. అంటే తన కూతుర్ని తన భార్యని సీతాదేవికి గండం లేకుండా ఉండడానికి, ఆవిడికి ధైర్యం చెప్పడానికి విభీషణుడు వినియోగించాడు అనే విషయం హనుమంతుడికి ఎంతో పూర్వం తెలిసింది. ఎందుకు వినియోగిస్తాడు విభీషణుడు? సీత అంటే గౌరవం గనక, రాముడు అంటే అభిమానం గనక. అందువల్ల అతని ధర్మబుద్ధి తెలుస్తోంది. అశోకవనంలో సీత బ్రతకడానికి మూల కారణం విభీషణుడి కూతురు అనలా అని మనం ఎంతో పూర్వం సుందరకాండలో చెప్పుకున్నాం. తద్వారా విభీషణుడు ధర్మాత్ముడు. రెండవది, సభలో ఇతన్ని చంపండి అని రావణాసురుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు దూతని చంపకూడదు, మహాపాపం అని రకరకాలుగా నచ్చచెప్పాడు. ఇంకా రావణాసురుణ్ణి మార్చడం కోసం ఇతడు వీరుడు రాముడి దగ్గర నుంచి వచ్చాడు, ఇతన్ని నువ్వు చంపావనుకో రాముడికి ఈ వార్త వినిపించేవాడు ఉండడు, వినిపించకపోతే రాముడు ఇక్కడికి రావుడు, రాముడు రాకపోతే నువ్వు అతన్ని చంపలేవు, చంపకపోతే సీత నీ భార్య అవదు, కాబట్టి రాముడిని చంపాలన్నా కూడా ఇతను వదిలేయి అన్నాడు. ఇన్ని రకములుగా హనుమంతుణ్ణి కాపాడడానికి తన బుద్ధినంతా వినియోగించాడు విభీషణుడు. ధర్మ స్వరూపుడు ఆయన. అందువల్ల ధర్మములు ఎరిగిన విభీషణుడి యొక్క వాక్కులన్నీ సభలో గన్నాడు. అందుకే కదా ఆనాడు ఆయన గృహాన్ని తగలబెట్టకుండా విడిచిపెట్టాడు. ఎప్పటికప్పుడు విభీషణుడిని చూడగానే ఇతడు ధర్మాత్ముడు ఉత్తముడని హనుమంతుడికి అనిపించిందని కూడా చెప్పారు. హనుమంతుడు ఏమంటున్నాడో తెలుసా? నేను విభీషణుడిని చూడగానే నా మనస్సుకి అతడు ధర్మాత్ముడు అనిపించింది. మనస్సుకు తెలుస్తుంది ఎప్పుడు. వేదవ్యాసుల వారు కాశీ వెళ్ళారు, తిండి లేక అలమటించిపోయాడు. అప్పుడు ఒక ఇంటి మీద నుంచి ఒక ముత్తైదు వచ్చి ఇలా రా అని పిలిచింది. పిలవగానే వెంటనే ఆ ముత్తైదుకి నమస్కారం చేశాడు. ఆ వయస్సులో పెద్దవాడైనా వేదవ్యాసుడు కేవలం 50 ఏళ్ల ఒక ముత్తైదు కనబడగానే ఎందుకు నమస్కరించాడో అక్కడ శ్రీనాథుడు రాశాడు కాశీఖండంలో. డాయబోయి అప్పుడా అమ్మ ఎవ్వరో ఏమి కులమునదియో ఎరుగకయును ఏ జొహారు నిడితి హృదయంబనేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప. నేను ఆ ముత్తైదు పిలవగానే భక్తితో వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కరించాను. ఎందుకు నమస్కరించాను? నా హృదయానికి తెలిసిపోయింది. హృదయంబనేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప. ఆవిడ ముఖం చూడగానే ఈవిడ మహాత్మురాలు, ఈవిడ ఎవరో దేవతాస్వరూపిణి అని నా హృదయం చెప్పింది. అందుకే నమస్కరించాను. మహాత్ములకు ఎప్పుడు మన హృదయాలు చెబుతాయి. ఒక గొప్ప వ్యక్తిని చూడగానే ఆ ఫేస్ను చూస్తే తెలిసిపోతుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఉత్తినే అన్నారా? ఆ వ్యక్తి గొప్పవాడా కాదా? వెంటనే టక్కుని 2 చేతులు జోడించి నమస్కరిస్తాం. అలా నమస్కరిస్తున్నామంటే ఈ నమస్కరించేవాడు సాధకుడు, అవతలివాడు మహాత్ముడు. మహాత్ములు మహాత్ముల్ని గ్రహిస్తారు, చెప్పక్కర్లేదట. గుణి గుణం వేత్తి. గుణవంతుణ్ణి గుణవంతుడే గ్రహించగలడు. గుణం ఉంటే అవతలవాడి గుణం తెలుస్తుంది. అందువల్ల విభీషణుడిని ఈయన బాగా పరిశీలించి చూశాడు గనకే ఈతడు నమ్మదగినవాడు. అన్నిటికీ మించి రాముడి పరాక్రమం గురించి విన్నాడు. విని రాముడి పరాక్రమం వల్ల నీకు ప్రమాదం వస్తుంది అని ఎప్పటికప్పుడు హెచ్చరించాడు రావణుణ్ణి కూడా. అయినా వాడు వినలేదు. ఎంతో పూర్వం వాలిని చంపడం తెలుసు కదా, నేను చెప్పాను కదా, వాలిని ఒక్క బాణంతో రాముడు పడగొట్టాడని. కాబట్టి సుగ్రీవుణ్ణి వాలిని చంపి రాజుని చేశాడనే వార్త విన్నాడు. వినబట్టి ఆ తనను కూడా రాముడు రాజు చేస్తాడనే నమ్మకంతో వచ్చాడు. రాముడి పరాక్రమం ఇతనికి బాగా తెలుసు. మారీచుడి గురించి తెలుసు, జనస్థానంలో చచ్చిపోయిన రాక్షసుల గురించి ముందే తెలుసు.
రావణుని పక్కనే ఉంటాడు కాబట్టి జనస్థానంలో కరదూషణాదులు చచ్చిపోయారు 10,000 మంది 14,000 మంది. వాళ్ళంతా చచ్చిపోయారు గనక రాముడు అక్కడే చంపాడు గనక, మారీచుని బాణంతో పడగొట్టాడు గనక, ఇంకా అనేక మంది రాక్షసుల్ని చంపిన విషయాలన్నీ ఆయనకి తెలుసు గనక రాముడి పరాక్రమం గొప్పది, ఆ పరాక్రమంతో నాకు అభయం ఇస్తాడని నమ్మి వచ్చాడు అని హనుమంతుడు స్వయంగా చెప్పాడు. రాముని పరాక్రమమును నమ్మి వచ్చాడు ఆయనని. విభీషణునిలో దుష్టభావం లేదు. ఆ ముఖం చూస్తున్నాను అంటే మనిషిని చూడగానే ఆ ముఖంలో ఉన్న ఫీలింగ్స్ కనిపెట్టగలడు ఇతడు హనుమంతుడు. నత్వస్య బ్రువతో జాతు లక్ష్యతే దుష్టభావత ప్రసన్నవదనంచాపి తస్మాన్మే నాస్తి సంశయ. నేనిప్పుడే ఈ విభీషణుని ముఖం కేసి చూశాను. ఇతడు మాట్లాడుతున్నది సత్యం. నా ఎదురుగుండా నిలబడి అసత్యం పలికి అది సత్యం కింద నమ్మించలేడు. హనుమంతుడికి ఎదురుగుండా ఎవడన్నా అసత్యం ఆడితే హనుమంతుడికి తెలిసిపోతుంది ఆ ముఖాన్ని చూడగానే. లోపలున్న దుష్టభావాన్ని దాచుకుని మాట్లాడడం అంత తేలిక కాదు. ఒక వ్యక్తి లోపల కుళ్ళు కుతంత్రాలు కుష్ట్రలతో వచ్చి పైకి మాత్రం మంచివాడిలా నటించినా ఆ ముఖంలో ఎక్కడో ఓ చోట వాడి యొక్క దుష్టత్వం దౌష్ట్యం బయటపడుతుంది. ఇతడి ముఖం ప్రసన్నంగా ఉంది కాబట్టి ఇతడిని మనం నమ్మచ్చు. ఇతనిలో ఏ కాలుష్యం లేదు. అశంకితమతి స్వస్థో నశట పరిసర్పతి నచాస్య దుష్టావాక్యాపి తస్మాన్నాస్తీహ సంశయ. ఇతన్ని శంకించొద్దు. ఇతని బుద్ధిలో కాపట్యం లేదు, కపటత్వం లేదు. ఇతడు కపట బుద్ధి కాదు. పైగా స్వస్థంగా ఉన్నాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? నాకేం భయం, నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను, నాలో అసత్యం లేదు, అధర్మం లేదు, అందువల్ల నిర్భయంగా రాముడి దగ్గరికి వస్తున్నాను అని అతను స్వస్థతతో నిలబడ్డాడు ఎదురుగుండా. మనలో ఎవరిలో అయినా ద్రోహబుద్ధి ఉంటే ఎదురుగుండా నిలబడలేమండి. అలాగా ధైర్యంగా నిలబడలేం. పాపపుటాలోచనతో వచ్చినవాడు ధైర్యంగా ఎలా నిలబడతాడు? దొంగతనానికి వచ్చాడు గుళ్ళో అనుకుందాం, ఆంజనేయ స్వామి గదను ఎత్తుకుపోవడానికి ఎవడన వస్తే వాడి మనస్సు వణికిపోతుంది. ఎంత కాదనుకున్నా భక్తుల్లా నటించినా వాడు భక్తుడు కాదని అర్థమవుతుంది. ఆ గదెట్టిని ఎత్తి మీద కొడతాడు ఆంజనేయుడు. ఎవరు ఆ పిచ్చ పని మాత్రం చేయొద్దని చెప్పండి, దొంగళ్ళకి ముందే అక్కడ పెట్టండి. ఆంజనేయుడు గద జోలికి వచ్చారా నీ బతుకు అది అయిపోయినట్టే వృధారా అని చెప్పండి. ఆ బుజ్జి గద కింద అనిపిస్తుంది అది. ఆ గద ఆయన తలుచుకుంటేనా అది మామూలు గద కాదు, మేరు పర్వతమే. ఈతడి ముఖంలో స్వచ్ఛత కనపడుతున్నది. నా శఠహ మొండివాడు కాదు, మూర్ఖుడు కాడు. నచాస్య దుష్టావాక్యాపి ఇతని వాక్కులు పవిత్రములు, దుష్టవాక్యాలు కావు. మాట్లాడుతూ ఉన్న మాటల్ని బట్టే అతడు ఎంత పవిత్రుడో తెలిసిపోతున్నది. ఈతడు గొప్పవాడు, దాచిన మానవుల మనోభావాలు ముఖంలో కనబడతాయి అని చాలా గొప్పగా చెప్పి చిట్ట చివరి ఇంకో మాట చెప్పాడు. రామ, మన అదృష్టం వల్ల అప్పుడప్పుడు ఒక్కొక్కడు వస్తాడు మన దగ్గరికి, వచ్చి తలుపు తడతాడు. అప్పుడు ఆ తలుపు తడుతున్న మనిషి కాదు, అదృష్ట దేవత. నీకు సాయం చేస్తాను అని ఎవరైనా తనంత తాను వచ్చి తలుపు తట్టి నా సేవ స్వీకరించు, నా సాయం స్వీకరించు అంటే దురదృష్టవంతుడు మాత్రమే వద్దు అంటాడు. సిరిరా మోకాలట్టడం అన్నమాట. మీకు చూడండి, అప్పుడప్పుడు వచ్చి నేను సాయం చేస్తానంటాడే వాడు చాలా అవసరం మనకి. వాడు సాయం చేస్తాడో లేదో మనకి తెలుస్తుంది. స్వార్థంతో ఇంకొక ఊహతో వస్తే అది వేరే విషయం. అలా కాకుండా ఏమండి గురువు గారు ఈ సమయంలో మీకు బుట్టెడు మామిడి పళ్ళు ఇస్తానని ఎవరన్నా ఓ పుణ్యాత్ముడు వచ్చాడు అనుకోండి, నాకెందుకు అనకూడదు. ఏమన్నా డబ్బులు అడిగాడు ఆయన, మీకు ఇస్తాను అన్నాడు, ఇస్తానంటే పుచ్చుకో, అది ధర్మం అట, ధర్మ లక్షణం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? దేశకాలోపపన్నంచ కార్యం కార్య విధాంవర స్వఫలం కురుతే క్షిప్రం ప్రయోగేణాభిసంహితం. దేశకాలానుగుణంగా నడుచుకునేవాడికి అన్ని పనులు నెరవేరతాయి. ఈ విభీషణుడు మన అదృష్టం వల్ల ఈ దేశంలో ఈ కాలానికి అనుగుణంగా సేవ చేయడానికి వచ్చాడు. ఇతడు రాబట్టి రావణుని గుట్టుముట్లు తెలుస్తాయి, రావణుడి ఆయువు ఏమిటో తెలుస్తుంది, లంకకి ఎలా వెళ్ళగలమో తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఈతడు మాత్రమే మనకి లంకా నగరాన్ని నాశనం చేయడానికి సహాయం చేయగలడు. దేశము కాలము ఎరిగి సాయం చేయడానికి వస్తున్న ఇతనిని ఇప్పుడు మనం కాదంటే ఇక మనకి జీవితంలో విజయం లభించదు. కాబట్టి ఇతడు ఉన్నాడంటే మనకు ఉపయోగం. ఎంత గట్టిగా చెప్పాడు ఆయన. విభీషణుణ్ణి నిజంగా రాముడికి పరిచయం చేసి ఇతడి వల్ల లాభమని హనుమంతుడు చెప్పకపోతే రాముడు స్వీకరించాడు. ఎందుకంటే హనుమంతుడి మాటకంత విలువ ఉన్నది. మనం హనుమంతుడి వైభవం అని ఎందుకు పేరెట్టామంటే హనుమంతుడు నిజంగా వైభవాన్ని అందించాడు, విభుత్వాన్ని అందించాడు, రాముడికి ప్రభుత్వాన్ని అందించాడు తన మాటల ద్వారా. రామ విభీషణునికి ఆశ్రయం ఇవ్వడం ధర్మం, తర్వాత నీ ఇష్టం. ఆఖరణ నువ్వేం చెబితే అదే చేస్తాం. మళ్ళీ చివరికి వచ్చాక ఆ మాట అనాలి. నిర్ణయం నీది, చెప్పడం నా ధర్మం.
అనగానే రాముడు చిరునవ్వు నవ్వి, సుగ్రీవ, ఈ హనుమంతుడు చెప్పిన మాటలు నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. పాప మళ్ళీ సుగ్రీవుడు ఇంకో మాట అన్నాడు, ఈ సమయంలో ఈ శత్రువుని ఆదరిస్తే వీడిక్కడ మన బలగం ఎంత ఉందో తెలుసుకుని ఒకవేళ రావణునికి ఆ సహాయ సహకారాలు అందిస్తాడేమో, చేరేస్తాడేమో సమాచారం అంటే నేను ఒక మాట చెబుతాను విను. సోదరుడంటే భరతుడు, పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, తెలిసిన మీకు? పక్కన లక్ష్మణుడు ఉండగా రాముడు అన్నమాట సోదరుడంటే భరతుడు. భరతుడు లాంటి సోదరుడు దొరకడం ఎవరికీ కష్టం. నాకు భరతుడు లాంటి సోదరుడు దొరికాడు, నీలాంటి మిత్రుడు దొరికాడు, హనుమ వంటి గొప్ప దూత దొరికాడు, ఇప్పుడు విభీషణుడు లాంటి వాడు దొరుకుతున్నాడు అన్నాడు ఆయన. లక్ష్మణుడి కంటే గొప్ప సోదరుడు ఉంటాడని అసలు ఎవరన్నా మనం అనుకుంటామా? అనుకోమా? సహజంగా రాముడిని యావజ్జీవితం అనుసరించి అడవులకు కూడా వచ్చాడు, అయినా రాముడు లక్ష్మణుడు పొగళ్ళ. సోదరుడంటే భరతుడు. ఎందుకంటే అయాచితంగా సామ్రాజ్యం వస్తే కూడా తిరస్కరించి తల్లిని కాదని, తండ్రి నువ్వే నాకు సమస్తం, అన్నయ్య రాజ్యం నీది అని ఆయన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించి రానంటే ఆయన చెప్పులు పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పుతో కొట్టినట్టుగా దాన్ని నందిగ్రామంలో సింహాసనం మీద పెట్టి పూజించి రాముడి పాదుకల పేరుతో సామ్రాజ్యం చేశాడు ఆయన. ఇటువంటి సోదరుడు ఎక్కడుంటాడండి? అన్నయ్య మీద ప్రేమ ఉంటే అడుగుకి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. కానీ ఎన్ని రకాలుగా చూసినా భరతుడే సోదరుడు అన్నాడు రాముడు. మీకు వీలుంటే చూడండి, యుద్ధకాండలో రాముడు అన్నమాట. మిత్రుడు విను, సందేహం లేదు. అయినా ఇప్పుడు సోదరుణ్ణి విడిచి వచ్చిన ఇతన్ని నమ్మకూడదంటున్నావు, సోదరుణ్ణి విడిచి వచ్చిన ఇతన్ని నమ్మకూడదంటున్నావు. నమ్మచ్చు అంటున్నాను. ఇంతకు మించి మాట్లాడ రాముడు. అక్కడ పైకి వాచ్యం చెయ్యకుండా నువ్వు మాత్రం సోదరుణ్ణి చంపించలేదా అనే వ్యంగ్యం ఉంది. ఆ వ్యంగ్యం కనపడదు, గుచ్చుకోవలసిన చోటు గుచ్చుకుంటుంది. అసలు రాముడి సంభాషణ ఏంటి? అలాగే లక్ష్మణుడు పడిపోయినప్పుడు కూడా ఒక తీవ్రమైన మాట అంటాడండి ఆయన. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదర. భార్య చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఏదో భార్య దొరుకుతుంది, ఎక్కడైనా బంధువులు దొరుకుతారు, మిత్రులు దొరుకుతారు. కానీ సహోదరుడు తోడబుట్టినవాడు మళ్ళీ దొరకమంటే దొరకడు, లక్ష్మణుడు లాంటివాడు అని సుగ్రీవుడితో అన్నాడు. తోబుట్టువులు దొరకరు, అందరూ దొరుకుతారు. కానీ అలాంటి అపూర్వమైన మాటలు చెప్పకుండా చెప్పడం ప్రభు ధర్మప్రభు రాముడికే చెల్లింది. అందువల్ల ఈతడిని నేను ఆశ్రయమిచ్చి స్వీకరిస్తాను. ఇక్కడ చెప్పిన శ్లోకం అన్నమాట. ఈతడు నిజంగా శత్రువే అనుకుందాం, మన గుట్టుమట్లు తెలుసుకుని రావణుడికి చెప్పడానికి వచ్చిన వాడైనప్పటికీ నాకు ప్రతిజ్ఞ ఉన్నది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏ తద్వ్రతం మమ. ఒక్కసారి ఎవడైనా నేను నీ వాడిని రామా అని అంటే, వాడెవడైనా ఏ ప్రాణి అయినా ఏ జాతికి చెందిన వారందరికీ నేను అభయం ఇస్తాను. సర్వభూతేభ్య సమస్త ప్రాణులకి వాడు శత్రువైన అభయం ఇస్తాను. రావణుడు వచ్చినా అభయం అడిగితే ఇస్తాను. నిజంగా నేను తలుచుకుంటే వీళ్ళు ఎవరో గుట్టుమట్లు చెబితే మాత్రం రావణుడి దగ్గరికి వెడితే మాత్రం నాకు వచ్చే ప్రమాదం ఏముంది? అది ధైర్యం ఆయనకి. ఆ మహానుభావుడి లక్షణం అభయం ఇవ్వడమే, భయం ఇవ్వడం కాదు. వెంటనే సుగ్రీవుడు కూడా రాముడు చెప్పింది నిజము అన్నాడు. అప్పటికప్పుడు విభీషణుడిని కిందకి పిలిపించి జరిగింది విని, ఇదిగో మీ అన్నగారిని చంపి లంకానగరాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, లంకానగరానికి నీకు పట్టాభిషేకం చేసేసానన్నాడు సముద్ర తీరంలో. ఇంకా అసలు కార్యక్రమం అవ్వలేదు. అది రాముడి గొప్పతనం. అన్నగారు బతికొండగానే వాడు చచ్చినట్టే, నీకు రాజ్యం ఇచ్చినట్టే అన్నాడు ఆయన. ఇప్పుడు సముద్రం దాటడం ఎలాగా? రాముడు ముందుగా ఇక్ష్వాకు వంశస్థుడు గనక, సముద్రుడు తనకి ఆత్మీయుడు గనక దర్భల మీద పడుకొని 3 రోజుల పాటు సముద్రుడిని ప్రార్థించాడు ఆయన. ఎక్కడ సముద్రుడు కదలలేదు. అంత తేలిగ్గా ఒప్పుకుంటాడు ఆయన? దెబ్బకి కానీ దెయ్యం దిగిరాదు సామెత ఉందిలేండి. ఎంత ప్రార్థించినా ఆయన ఏమీ సంకోచించటం లేదు. అంటే సంకోచించడం అంటే శరీరాన్ని తగ్గించడం. సముద్రుడు తలుచుకుంటే ఆ మాత్రం కొంచెం వెనక్కి వెళ్ళి దారి ఇవ్వలేడా లంకానగరానికి? కనీసం రామా ఈ పని చెయ్యని కానీ చెప్పలేదు, స్పందన లేదు. చూశాడు రాముడు, క్రుద్ధుడైపోయాడు. లక్ష్మణ చూసావా, ఈ సముద్రుడు 3 రోజుల నుంచి
సముద్ర దారి ఇయ్యి రక్షించు మహాత్ముడివి అని ప్రాయోపవేశం చేసి తిండి లేకుండా ప్రార్థిస్తూ ఉంటే రవ్వంత కూడా ప్రసన్నత్వం చూపించటం లేదు. కొన్ని లక్షణములు అసమర్థుల లక్షణములు అనుకుంటారు మూర్ఖులు. ప్రశమశ్చ క్షమాచైవ ఆర్జవం ప్రియవాదిత అసామర్థ్యం ఫలం త్యేతే నిర్గుణేషు సతాంగుణాః. అందులో ఒకటి ప్రశమశ్చ. ఎవడైనా ఇంద్రియ నిగ్రహంతో కోపం లేకుండా ఉంటే, సాత్విక గుణంతో ఉంటే, అటువంటి వాడిని వాడికి శాంతం ఎక్కువరా, పౌరుషం లేదురా అనుకుంటారు అజ్ఞానులు. శక్తి ఉన్నప్పటికీ తొందరపడి కోపం తెచ్చుకోకపోవడం అసమర్థ లక్షణం అని అజ్ఞానంతో ఉన్నవాళ్ళు భావిస్తారు. క్షమ, ఓర్పు కూడా అంతే. పదే పదే ఇతరులు క్షమిస్తూ ఉంటే క్షమాగుణం మనకు కొన్ని లక్షణం. ఎంత కాదనుకుని ఇప్పటికి కూడా నాకున్న బలహీనత క్షమాగుణమే. కానీ క్షమాగుణం ఎప్పుడూ బలహీనత అనుకోకండి. నేను కూడా చెబుతున్న మాట, ఎంత పాపాత్ముళ్ళు, ఎంత ద్రోహాలు చేసిన వాళ్ళు మీకు తెలియదు. అవి చెబితే మీకు ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ధనం ఎత్తుకుపోయిన వాళ్ళు, పుస్తకాలు ఎత్తుకుపోయిన వాళ్ళు, ఎన్నో ఎత్తుకుపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. వాడు మళ్ళీ అయిపోయాక వచ్చి, గురువుగారు ఆ రోజున మీకు ద్రోహం చేశానండి అంటే, సర్లేరా నాయన బాగుపడి అంటాం. అంటే వాడి ద్రోహమే వాడికి శత్రువు అవ్వాలి తప్ప మనం మాత్రం సాధ్యమైనంత వరకు ఇతరులకి ఓర్పుతోటి ఆశీర్వచనమే ఇవ్వాలి అని ఒక శాస్త్రం అన్నమాట. మనం చూసాం కదా, బలి చక్రవర్తిని చూడలేదా, శిబి చక్రవర్తి శరీరాన్ని కోసివ్వలేదా, వాళ్ళంతటి వాళ్ళం కాలేకపోయినా కనీసం క్షమించడం మన ధర్మం. రాముడు చెబుతున్నది 1 శాంతత్వం, 2 ఓర్పు, 3 రుజుమార్గంలో ప్రయాణించడం, ధర్మ మార్గంలో సక్రమంగా ప్రయాణించటం, ప్రియవాదిత ప్రేమగా మాట్లాడడం, అసామర్థ్యం ఫలంత్యేతే నిర్గుణేషు సతాంగుణాః. ఇటువంటి గుణములు కలిగిన వారిని, ఇదిగో ఈ సముద్రుడు లాంటి వాళ్ళు, దుర్మార్గులు, నీచులు, సామర్థ్యం లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, అసమర్థులు అనుకుంటారు. ఇవి అసమర్థ గుణాలు కావు. సమర్థుడయ్యుండి కూడా ఓపికతో ఉంటాడని ఇతడు కనిపెట్టలేకపోతున్నాడు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఆత్మస్థుతి చేసుకునేవాడిని, నా అంత గొప్పవాడు లేడు అనుకునేవాడిని పొగుడుతారు. ఏమీ ప్రచారం చేసుకోకపోతే వాడి జోలికి వెళ్ళరు. ఆత్మప్రశంసనం దుష్టం ధృష్టం విపరిధావకం సర్వత్ర ఉత్సృష్టదండంచ లోకసత్కురుతే నరం. నరులు ఎవరిని పొగుడుతారు అంటే ముందుగా ఆత్మప్రశంసనం, తను తాను పొగుడుకుంటూ బాగా విస్తృత ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, ఎవడన్నా బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటేనే ఇదిగో ఇక్కడ అన్నీ చెప్పబడును, ఇక్కడ ఇవి చేయబడును అని బాగా పొద్దున సాయంకాలం దాకా వదరగొట్టాడంటే వాడిని పొగుడుతారు, వెంటబడిపోతారు. లేకపోతే వెళ్ళరు కదా. పదే పదే ఛానల్స్ వెంటబడ్డాయనుకోండి, వాడు అంత గొప్పవాడు లేడంటారు. వాళ్ళు వెంటబడలేదనుకోండి, ఎంత గొప్పవాడని వాడు పనికి మళ్ళీవాడు. ఆత్మప్రశంసకులకి గౌరవం ఎక్కువ ఉంటుంది ఈ లోకంలో. దుష్టం, దుష్టులు వెంట జనం చేరతారు బాగా. వాడు ఎన్ని లంచాలు తిన్నా, ఎన్ని పాపాలు చేసినా, 7 కొండలు లేవు, 7 కొండల మీద కూడా వేరే మత ప్రచారం చేస్తాం, 2 కొండలే 1 కొండే ఉన్నాయన్నా వాడి వెంటే పడతారు ఈ పిచ్చి జనం. దృష్టం, ఇంకా నిర్దయుడు, దయలేకుండా ఇష్టం వచ్చినట్టు లోకాల్ని హింసించే పాపాత్ముడైన వాడి వెంటే పడతారు. విపరిధావకం, కర్తవ్యంలో వెనకాడేవాడిని విపరిధావకుడు అంటారు. చెయ్యవలసిన పని చేయకుండా వెనకంజ వేసేవాడున్నాడే, వాడి పని వాడు చెయ్యాలి, చెయ్యకుండా వెనకంజ వేస్తే వాడు విపరిధావకుడు. అటువంటి వాళ్ళని నమస్కారాలు చేసి కూడాబడి వాడే గొప్పవాడని నెత్తి మీద పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలి. ఇంతకాలం ఓర్పుతో సముద్రుడా దారిమ్మని అడిగినందుకు నన్ను లెక్క చెయ్యక, ఏమాత్రం ప్రసన్నుడు కాక, కనీసం మాట వరసకైనా పలకరించకుండా ఊరుకున్న ఈ సముద్రుణ్ణి శిక్షిస్తాను. ఈ క్షణమే ఈ సముద్రం మొత్తం భస్మీపటలం చేస్తాను. నా బాణాలతో సముద్ర జలాలు ఎంకగొట్టేస్తాను, ఎండగట్టేస్తాను. సముద్రం ఉన్న చోటకి ఇసుక పర్ర మిగిలిపోతుంది. అప్పుడు ఆ ఇసుకలోంచి మనం స్వేచ్ఛగా నడిచి వెడతాం. అంతవరకు నాకు క్రోధం ఆగడం లేదని ఆ క్షణమే రాముడు ధనుష్టంకారం చేశాడు. ఒక్కసారి కోదండాన్ని ఎక్కుపెట్టి ఠింగ్ ఠింగ నల్లితాడు మోగించాడు. బాణాలు కూడా వేయలేదట. ఈ ధనుష్టంకారం పదే చేస్తూ ఉంటే మొత్తం 7 సముద్రాలు కదలిపోయాయి. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో రాస్తాడు, ఆ ధనుష్టంకారానికిట కలగెంతో యధి సప్తకంబు గిరివర్గం వెల్ల ఊటాడే సంచలతం పొంది వసుంధరావలయం ఆశాచక్రమల్లాడే కొందల మందెల్ త్రిదశేంద్రు పట్టణము పాతాళంబు ఘూర్నిల్లే ఆకులమయ్యల్ గ్రహతారకాకులము సంక్షోభించే అవ్వేధయున్
సప్త సముద్రాలు ఉప్పొంగిపోయాయి పైగల పెద్ద శబ్దంతో. కొండలన్నీ గజగజ వణికిపోయాయి. త్రిదశేంద్రు పట్టణము, ఇంద్రుడి పట్టణం కూడా ఒక పక్కకి ఒరిగిపోయింది. పాతాళం ఘోర్నెల్లింది. భూమండలం కంపించిపోయింది. దిక్కులు అల్లాడిపోయాయి, మారుమోగిపోయాయి. ఎంతెందుకు సంక్షోభించిన వేధయున్ బ్రహ్మదేవుడు కూడా కంగారు పడిపోయాడు ఈ భయంకర శబ్దానికి. పదే పదే లోకాలు కదిలిపోతూ ఉంటే, సముద్ర ప్రాణులు పైకి లేచిపోతూ ఉంటే, ఈ సముద్రం ఉప్పొంగుతూ ఉంటే, కొండలు విరిగిపడిపోతూ ఉంటే, ఈ వానరులు సంక్షోభితులవుతూ ఉంటే, లక్ష్మణుడు కంగారుతో వచ్చి అన్నయ్య అన్నయ్య ధనుష్టంకారం చేయకని పట్టుకున్నాడని రాశారండి యుద్ధకాండలో. లక్ష్మణుడు వచ్చి ధనుష్టంకారాన్ని ఆపాడు. ధనుష్టంకారానికే అల్లెతాడు లాగి వదిలిపెడితే వచ్చిన శబ్దానికి ఇన్ని లోకాలు గజగజలాడాయంటే నిజంగా రామబాణం వేస్తే ఈ రావణుడు ఎంత, వాడి బతుకెంత అన్నమాట. ఆ విధంగా ధనుష్టంకారాన్ని ఆపాడు ఆయన. ఆ క్షణమీయను కొన్ని బాణాలతోటి సముద్రాన్ని అల్లకల్లోలం చేసేశాడు. దాంతో సముద్రుడు వణికిపోయాడు. సముద్రుడికి ఎట్టి పరిస్థితుల్లో మర్యాద దాటని వాడని పేరు. ఆ చెలియలి కట్ట దాటి రాడు ఎప్పుడో కానీ ఈ దెబ్బతోట ఆ సముద్రం అటు అలా వెనక్కి వెళ్ళిపోయింది. కొన్ని వందల మైళ్ళు పైకి లేచిపోయిందిట. అందుకని కంగారు పడి వెంటనే 2 చేతులు జోడించాడు. పోతన గారు రాశాడు నవమస్కంధంలో, అత్యద్భుతం అనమాట. ఓ కాకుత్సకులేశ, ఓ రఘుపతి, ఓ దీన మందార, నేనీ కోపం బున్నకెంత జడధినే. ఓ కాకుత్సవంశేశ్వర, రామచంద్ర ప్రభో, మర్యాద పురుషోత్తమ, నా మీద కోపం ఏమిటి? నువ్వు కోపగిస్తే నేనంత, నా బ్రతికంత, నేను అసలే జడధిని. అంటే అందరినీ ఏం పని చేయలేకుండా కేవలం కెరటాలతో పీడించేవాడిని నేను. మీలాగా కాళ్ళు చేతులతో వెళ్ళలేని వాడిని, నీటికి ఓ పోగైన వాడిని నేను. నన్ను రక్షించు బాబోయని కాళ్ళ మీద పడిపోయాడని చాలా అద్భుతంగా నవమస్కంధంలో రామచరిత్ర 128 పద్యాల్లో రాశాడు. మొత్తం 128 పద్యాల్లో రామాయణం అంటే భాగవతంలో ఒక భాగం కనుక అంత క్లుప్తంగా రాశాడు. ఆ క్లుప్త రామాయణమే అంత బాగుందంటే, ఆ మహాత్ముడే రామాయణం రాసి ఉంటే కొండల మీద బండల మీద రాసేద్దునన్నాడు ఆయన. రామాయణం అప్పటికే చాలామంది రాశారు. వాల్మీకి రామాయణానికి ప్రశస్తి ఉండాలని బ్రహ్మ వరం ఇచ్చాడు. అందువల్లే నేను దాని జోలికి వెళ్ళడం లేదు. కానీ అవకాశం వచ్చి ఉంటేనా, రాముడు నాకు అవకాశం ఇస్తే చిన్నా చితక కాదు, ఒక బండి మీద తాళపత్ర గ్రంథాల మీద రాసి ఊరేగించి పట్టుకెళ్ళేవాడిని. ఆ అవకాశం లేదు. అందుకే భాగవతంతో సంతృప్తి చెందుతున్నాను అన్నాడు ఆయన. మన అదృష్టం ఆ మహానుభావుడి చేతిలో పడింది కాబట్టి భాగవతం ఎప్పటికి కూడా కంఠస్థం చేసి అందరూ పురాణాలు చెప్పగలుగుతున్నారు. భాగవతమే లేకపోతే ఇవాళ పౌరాణికుల్లో 300 మంది ఇంట్లో కూర్చోవలసిందే, ఇంకేం లేదు. అంత మహత్తర గ్రంథం రాశాడు ఆ మహాత్ముడు. నాకు ఆ పోతండి తలుచుకుంటే ఆ రాముడి మీద ఆయన రాసిన పద్యాలు ఎటువంటి మధుర పద్యాలంటే ఆయన. రాముడంటే పులకించిపోయేవాడు అనమాట. ఆ రాముడు రామో విగ్రహవాన్ ధర్మ, ఎప్పటికప్పుడు ఎన్నెన్ని శ్రీకంఠ చాపఖండన, పాకారి ప్రముఖ వినుత భండన, విలసత్కాకోత్సవంశమండన, రాకేందు యశో విశాల రామ నృపాల. ఇలాంటి మహత్తరమైన పద్యాలు ఆయన అన్నమాట. ఇప్పుడు సముద్రుడు అలా గదగదలాడి చివరికి తండ్రి క్షమించు క్షమించు, శరణు శరణు అన్నాడు అనమాట. పైగా నేను నీకు మామగారిని, నా సముద్రంలోంచి లక్ష్మీదేవి పుట్టింది, లక్ష్మీదేవిని రాముడా నీవు వివాహం చేసుకున్నావు, అందుకే లక్ష్మీం క్షీర సముద్రాయ తనయామంటారు. అంచేత నాకు అల్లుడివి. ఎప్పటికప్పుడు ఇలా నా మీద అల్లుడు మామగారి మీద కోపగించడం బాగుండదు, పిల్లనిచ్చాను కనుక, అసలైనా ఈ అల్లుళ్ళకి మామంటే లోకులే కొంచెం అని కాళ్ళు పట్టుకున్నాడు అని ఒక తమాషా పద్యాన్ని, చాలా అత్యద్భుతమైన పద్యాన్ని పోతన గారు అంటాడనమాట. శరణు కోరగానే అప్పుడు రాముడు అస్త్రం ఎక్కుపెట్టాను, ఈ రామబాణం బ్రహ్మాస్త్రం నేను నాశనం చేయడం కోసం సంకల్పించింది, ఇప్పుడు నువ్వేమో క్షమించన్నావు, అస్త్రం వ్యర్థం కాకూడదు, ఎక్కడ వెయ్యను అన్నాడు. ఇక్కడ దగ్గరలో ద్రుమకుల్యము అని ఒక పర్వతం ఉన్నది. ఆ ద్రుమకుల్య పర్వతం మీద మహాపాపాత్ములైన ఆభీరులనే బోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పచ్చి మాంసాన్ని తింటారు, మనుషుల్ని పీక్కు తింటారు. ఆ నరభక్షకులు, నీచులు, పాపాత్ములు, వాళ్ళ భారం నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ ద్రుమకుల్య పర్వతం మీద వేసేయి అన్నాడు. రాముడు ఆ బాణం వేయగానే అక్కడ ఉన్నటువంటి ఆ పాపాత్ములు నశించారు. ఆ పర్వతం అంతా ఎప్పటికి కూడా సువాసనతో నిండిన చెట్లతో అత్యంత పవిత్రమయ్యేటట్టుగా వరం ఇచ్చాడు రాముడు. దానికి మరుద్వంతం అని కూడా పేరు అన్నమాట. ఆ మరుద్వంతం అని పేరు కలిగినటువంటి వనం ఎప్పటికి కూడా సముద్ర తీరంలో ఉన్నది. ఆ తరువాత రామ, ఈ బాణం కూడా వదిలించేసావు, ఇప్పుడు నేను నీకు ఒక చిన్న మాట చెబుతాను.
నేను సముద్రుణ్ణి, ఒక్కసారి నా జలాన్ని స్తంభింపజేశాననుకో నా జలంలో ఉన్న జంతువులన్నీ చచ్చిపోతాయి. మొసళ్ళున్నాయి, చేపలున్నాయి, పావులున్నాయి. సముద్రం స్తంభిస్తే మొత్తం ఈ చరాచర జగత్తంతా నాశనం అవుతుంది. చిన్న చితగా నదిని కాదు నేను. అందువల్ల నా సహజ లక్షణమును నేను కుంచుకోకుండా నీకు సాయం చేయకుండా ఉండిపోయాను. సముద్రం జలం గడ్డగట్టేసిన, స్తంభించిపోయినా, పూర్తిగా కదలకుండా, వాయువు ప్రసరించకుండా ఉన్న, అగ్ని మండకపోయినా, ఆకాశం శబ్ద ప్రసారం చేయకపోయినా, భూమి గర్రని తిరగకపోయినా మొత్తం విధ్వంసం అవుతుంది. నీకు తెలియందేముంది? ఇప్పుడు చెబుతున్నాను ఉపాయం. ఈ నలుడు అని ఒక వీరుడున్నాడు మీ వానరుల్లో. ఇతని తండ్రి విశ్వకర్మ. ఒకప్పుడు ఒక దేవతాకన్య అప్సరస సముద్ర మధ్యంలో నా కోసం తపస్సు చేసింది. అప్పుడు నేను విశ్వకర్మని పంపాను. విశ్వకర్మ వరమిచ్చి, నా వరంతో నీకు మంచి పుత్రుడు పుడతాడు, అతడు నా అంతవాడు అవుతాడు, వాడు ఏం చేసినా అదొక గొప్ప శిల్పకళ అవుతుంది అని వరమిచ్చాడు. విశ్వకర్మ వరంతో దేవకన్యకి పుట్టినవాడు ఈ నలుడు. అందువల్ల విశ్వకర్మ వరంతో పుట్టడం వల్ల ఔరస పుత్రుడు అంటారు. వాయువు వరంతో ఎలా అయితే హనుమంతుడు పుట్టాడో అలా పుట్టాడు. ఈతడు గొప్ప శిల్పశాస్త్ర నైపుణ్యం కలిగిన వాడు. 5 నిమిషాల్లో ఇతడు తలుచుకుంటే భవనం కట్టగలడు. ఈతడు తలుచుకుంటే 5 రోజుల్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సముద్రం మీద వారధి కట్టగలడు. ఇతనికి ఇంకొక వరం ఉన్నది. సముద్రం జలాన్ని తన రాళ్లతో బంధించితే ఆ రాతి మీదకి సముద్ర జలం పైకి రాదు. ఆ వరం నేను ఇతనికి ఇచ్చాను. పైగా ఒక రాయి పేర్చాడు అనుకో, ఆ రాయి కింద నుంచే సముద్రం ఉంటుంది కానీ పైనుంచి సముద్రం రాదు. అంటే ఆ రాతిని సముద్ర జలం కెరటంతో తడపదు. అందువల్ల హాయిగా మీరు వారధి కట్టుకుని వెళ్ళొచ్చు అనగానే రాముడు ఆశ్చర్యపోయాడు. అవునండి అన్నాడు వెంటనే ఇతడు. నలుడు సముద్రుడు చూస్తూ ఉండగా, సముద్రుడు దివ్యమంగళ విగ్రహంతో ఉండగా రాముడితో ఏమన్నాడు తెలుసా? రామచంద్ర, నేను విశ్వకర్మ పుత్రుణ్ణి, నేను వారధిని కట్టగలను. అయినా ఈ సముద్రుడు పరమ దుర్మార్గుడు. సముద్రుడు వింటూ ఉండగా ఎదురుండ ప్రత్యక్షంగా కృతజ్ఞత లేనివాడు. రామకార్యం కోసం ఎవరైనా సాయం చెయ్యాలి. నువ్వు బాణం వేస్తానని బెదిరించి చావు దెబ్బ కొడతానని దాకా దెబ్బకి దిగి వచ్చినట్టు వచ్చాడు తప్ప అంత పూర్వం మాట్లాడా. కాబట్టి ఇటువంటి వాడిని మాత్రం శిక్షించడం ధర్మమే. అయినా నేను చెబుతున్నాను, ఇప్పుడు నేను వారధి కడతాను అన్నాడు. అప్పుడు సముద్రుడు అదృశ్యుడైపోయాడు. వెంటనే రాముడు ఈ నలుడు సేతుబంధనం చేస్తాడు. ఇక్కడ గొప్ప కథ, అందుకని శ్రద్ధగా వినవలసిన కథ అన్నమాట. ఈతనికి మీరందరూ సహకరించండి అన్నాడు. వానరు వీరులంతా బండరాళ్ళు, కొండ శిఖరాలు, పెద్ద పెద్ద చెట్లు పట్టుకొచ్చారు. పెద్ద తాడు ఒకటి తీసుకున్నట్ట నలుడు. ఈ తాడుతోటి యువతల నుంచి అవతల దాకా కొలతబద్ద వేసాడనమాట. మీరు ఎప్పుడో చూసారా? కన్స్ట్రక్షన్ చేసే ముందు 2 తాళ్ళు ఇలా కడతారు, ఆ తాడు మధ్యలో గోడ కడతారు. 2 తాళ్ళు తీసుకుని ఒకవైపు కుడివైపు మరో ఎడం వైపు 2 రాళ్లకు కట్టి ఈ తాడు చివరి భాగం తీసుకెళ్లి లంకానగరం దగ్గర అక్కడ మళ్ళీ చెట్లకు కట్టాడు. ఈ మధ్యలో జరగాలన్నమాట లంకా నగరానికి వెళ్లేందుకు సేతు నిర్మాణం. ఇప్పుడు రాముడు ఆజ్ఞాపించగానే అందరూ బండలు పట్టుకొచ్చారు, చెట్లు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినట్టే జై శ్రీరామ అని దాని మీద పేరు రాయించడం, వేసేయటం. అసలు రామనామం ఒక్కసారి రాస్తే ఆ రాయి తేలకుండా ఉంటుందా? అదే రామనామ మహిమంటే. రామ అంటే అగ్ని కూడా నీరైపోతుంది. రామ అంటే నీళ్ల మీద రాళ్ళు తేరతాయన్నమాట. అంత అద్భుతమైనది రామనామ ప్రభావం అంటే. అందుకే జ్ఞానులు గొప్ప ఉత్తమ నామం ఏది భూలోకంలో మానవులు తొందరగా తరించడానికి అంటే రామనామమే అని చెప్పారు. రామ 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 అనండి చాలు, సకల శుభాలు అందులోనే ఉండిపోతాయి. అది ఒక గొప్ప తారక మంత్రం. తారక మంత్రం అంటే తరింపజేసే మహామంత్రం, మనల్ని తరింపజేసే గొప్ప మంత్రం అన్నమాట. ఛేదింపలే మా బంగారు లంక రావణునికి మూడిన్నదింక అని వాళ్ళు పాటలు పాడుకుంటూ రాళ్ళు వేసుకుంటూ పోయారు. ఇంకా 5వ రోజు 23 యోజనాలు కట్టాలి. అందరూ తొలిచోటికి వెళ్ళారు కదా. ఇప్పుడు హనుమంతుడు ఈ రాళ్ళు ఈ కొండలు సరిపోవు, ఆఖరణ పెద్ద కొండ వేసేద్దామని హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. హిమాలయ పర్వత ప్రాంగణంలో ద్రోణ పర్వతం అని ఒక పర్వతం ఉన్నది. ఆ కథ మనకి ఎలాగో వస్తుంది. మనం కేవలం హనుమంతుడిదే తప్ప తక్కిన రామాయణం అంతా చెప్పుకోవట్లేదు కనుక హనుమంతుడి ప్రాధాన్యం ఉన్న ఘట్టాలే చెప్పుకుంటున్నాం. అవి చెప్పుకోవడానికే సరిపోదు మన జీవితం. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ద్రోణ పర్వతం పక్కనే హిమాలయ పర్వతం పుత్రులలో 86వ వాడు ఒకడున్నాడు. హిమాలయ పర్వతానికి 116 పుత్రులు ఉన్నట్టుగా కొన్ని చరిత్రలు చెబుతున్నాయి. కొన్ని ఏమో 1000 మంది అన్నారు. ఏదైనా మొత్తం మీద ఆయనకి చాలామంది పుత్రులు ఉన్నారు. కూతురు మాత్రం పార్వతీదేవి. మైనాక పర్వతం కూడా అందులో ఒక కొడుకు. ఇందులో ఒక పర్వతం ఉన్నది ద్రోణ పర్వతం పక్కనే. ఆ పర్వతం పేరు గోవర్ధన పర్వతం.
ఈ గోవర్ధనుడు హిమాలయ పర్వత పుత్రుడు, పార్వతీదేవికి ఇష్టుడైనటువంటి సహోదరుడు. శివపార్వతుల కళ్యాణ సమయంలో ఈతడు చాలా గొప్ప హడావిడి చేసినవాడు. శివుడికి గడ్డం కింద వెల్ల ముక్క పెట్టే కార్యక్రమం ఈయనే చేశాడు. బావమరిదని ఒకడు ఉండాలండి. ఉంటే వాడు ఏం చేస్తాడట, పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి, అమ్మాయి బావగారిని తీసుకొస్తున్నాను, ఆయన కాశీయాత్రకు పోతాడు. పూర్వం కాశీయాత్రకు నిజంగా వెళ్ళిపోయేవారు. ఇప్పుడంటే దొంగనాటకం 2 అడుగులు అలా నడిపించేసి వెనక్కి లాగేస్తున్నారు. కానీ అసలు వీడికి ఇష్టమా? కాశీయాత్రకు వెళ్ళేవాడైతే ఎక్కడికి ఎందుకు వస్తాడు? కాశీయాత్రకు చేసుకునేవాడు వచ్చి, గురువుగారు నాకు పెళ్ళి అవ్వట్లేదు ఆయన ఏడుస్తాడా? వాడికి పెళ్లి కోరికే. కేవలం కాశీయాత్ర ఒక తంతు. కానీ పూర్వం ఏంటంటే ఉపనయనం అయ్యాక కాశీకి వెళ్ళి అక్కడ యాత్ర చేసి 1 ఏడాది తిరిగి చదువుకుని అన్నీ అయ్యాక అప్పుడు వచ్చి పెళ్లి చేసుకునేవారు. కాకపోతే ఇప్పుడు కేవలం తంతు మిగిలింది. ఆ కాశీయాత్రకు వెడుతున్నప్పుడు ఈ బావగారు రావాలన్నమాట. అంటే పెళ్లి కూతురు యొక్క సోదరుడు వచ్చి, బావా నువ్వు వెళ్ళిపోతే మా చెల్లెలు అయిపోతుంది, జావా పెళ్లి కుదుర్చుకుని వెళ్ళిపోతే ఎలాగా అంచేత నీ గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి తీపి పెట్టి బతిమాలుతున్నాను, కాశీకి వద్దులే, ఇంకోసారి వెడదు కానీ ప్రస్తుతానికి మా చెల్లెల్లో లేకపోతే అక్కనో పెళ్లి చేసుకొని బతిమాలాలి. అప్పుడు వాడు మొదట్లో 2-3 సార్లు మాత్రం అబ్బాయి వెడతానంటాడు. నిజంగా పో అన్నామంటే వాడు గజగజలాడిపోతాడు. అందుకని 2-3 సార్లు అయ్యాక 3ఓసారి రా అనగానే వాడు వచ్చేస్తాడనమాట. ఈ కాశీ యాత్రను ఆపడానికి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టడం ఓ తంతు ఉంది. ఈ తంతు శివుడికి పెట్టినటువంటి వాడు గోవర్ధనుడు. అంటే అంత గొప్పవాడని చెబుతున్నాను అనమాట. వాడి పేరే గోవర్ధనుడు. గో అంటే ఇంద్రియములు, గో అంటే ఆవు, గో అంటే భూమి, గో అంటే సమస్త లోకాలని ఆనందింపచేసే సూర్యుడి కిరణములు, కిరణములకు కూడా కాంతికి కూడా గో అని పేరు. గోవర్ధనుడు అంటే సూర్యకిరణములను జ్ఞానకిరణములను అభివృద్ధి చేసేవాడు. గో అంటే ఇంద్రియములు, ఇంద్రియములు నాశనం కాకుండా మనిషిని పాడు చేయకుండా జ్ఞానాన్ని అభివృద్ధి చేసేవాడు అని అర్థం అన్నమాట. భూదేవికి ఇబ్బంది లేకుండా, భూకంపాలు రాకుండా భూమిని చక్కగా బ్యాలెన్స్గా అటు ఇటు ఒరిగిపోకుండా కాపాడువాడు కాబట్టి గోవర్ధనుడు. ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆవుల్ని, ఎన్నో ఆవుల్ని ఆయన రోజు పోషిస్తాట తన కొండ మీద. అందువల్ల కూడా గోవర్ధనుడు. అసలు మీరు చూడండి, మహానుభావులు అనుకున్న వాళ్ళందరూ గోవుల్ని పోషించారు, గోవులు చుట్టూ తిరిగారు, వాటికి ఏదో ఒకటి పెట్టారు, వాటిని గౌరవించారు. అలా గోవుల్ని పూజించిన వాడు యావజ్జీవితం ఆనందం పొందుతాడు, సందేహం లేకుండా. అందుకే గోవర్ధనుడు కూడా మామూలు గోవులు కాదు. గోవర్ధన పర్వతం మీదకి ఆకాశం నుంచి, స్వర్గలోకం నుంచి సురభి సంతానం వచ్చేవారట. కామధేను సంతానాన్ని పోషించిన పుణ్యాత్ముడు ఆయన. ఇప్పుడు ఈ గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఈ పర్వతాన్ని లంకానగరం వెళ్లే మార్గంలో వారధి దగ్గర ఆఖరిసరిగా వేద్దాం అని దాన్ని బలంగా పెకలించబోయాడు. ఎంత గింజుకున్నా కొండ కదలలేదు. ఆశ్చర్యపోయాడు హనుమంతుడు. ఏమిటిది, ఎన్ని శిఖరాలు పెకల్చాను, ఎంతెందుకు రావణ లంకానగరం అంతా ఒంటి చేత్తో గదగదలాడించాను, హిమాలయ పర్వతాలలో ఈ గోవర్ధన పర్వతం ఎంత గింజుకున్నా కదలడం లేదేమిటి అని ఈయనకు అనుమానం వచ్చింది. మళ్ళీ బలవంతా ఉపయోగించాడు. ఆయన అలా ఊపుతూ ఉంటేట భూమి కదిలిపోయింది, మొత్తం కొండలు కదిలాయి, గోవర్ధనం మాత్రం కదలలేదు. వెంటనే ఆయన ఆశ్చర్యపోయాడు. గోవర్ధనమా, రాముడి కాళ్ల కింద పడ్డం నీకు ఇష్టం లేదా అని అడిగాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఆ మాట నువ్వు అనలేదు గనకే ఎంతసేపు ఇలా ఉన్నాను, నాకెందుకో ఎడమ కన్ను అదురుతోంది, రాముడి కాళ్ల కింద పడి నలిగే యోగం నాకు లేదేమోననే భయంతో నా అంతటా నేను కదలలేదు. నేను ఒకప్పుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాను. అప్పుడు బ్రహ్మ నాకు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. నా అంతట నేను సులభుడనైతే తప్ప నన్ను పెకలించే శక్తి ఎవరికి ఉండుగాక అని వరమిచ్చాను. అనగా నేను తథాస్తు. కానీ ఒక్క వాసుదేవుడు, శివుడు, ఈ ఇద్దరూ మాత్రం ఎప్పుడైనా కావాలంటే నిన్నెత్తుతారు. శివకేశవులకి సాధ్యం కాదని వరం ఇవ్వడం నా వల్ల కాదు. శివుడు గాని కేశవుడు గాని నీ కొండను ఎత్తగలిగితే అప్పుడు నువ్వు సులభం అయిపోతావు. ఇంకా తక్కిన వాడు ఎవరొచ్చినా, ఆఖరికి బ్రహ్మదేవుణ్ణి నేను నీకు వరం ఇచ్చిన వాడిని వచ్చినా నిన్ను నా చేత్తో పైకెత్తలేను, నువ్వు ఎవరికి సులభుడివి కాదు, బరువుగా ఉంటావు, నిన్ను పీకలేరని వరం ఇచ్చాడు బ్రహ్మ. అప్పటి నుంచి ఇక నన్ను ఎవరూ కదల్చలేరు. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు, నన్ను పీకి వారధిగా ఉపయోగిద్దాం అనుకుంటున్నావు. కానీ తీరా నేను అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోతుందో తెలియదు కదా, అందుకే భయపడుతున్నానంటే, పిచ్చివాడా, రాముడి కాలి కింద పడ్డం యోగం అయ్యా, జై శ్రీరామ అంటున్నాను, రాముడి కోసం నువ్వు సులభం అయిపో అన్నాడు. రామ అనగానే వాడు పులకించిపోయాడు. అమ్మ, ఎన్నాళ్ళ నుంచో రాముడు అవతరిస్తాడని శివుడు నాకు చెప్పాడు. ఇది ఎలా తెలుసా మీకు? శివుడు పార్వతి తరచుగా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటారు. భూలోకంలో కైలాసం అది. అక్కడ ఎన్నో పర్యాయాలు పార్వతికి రాముడి గురించి చెప్పాడు.
ఉమా సంహిత అంటే అక్కడ జరిగిందే. ఆ జరుగుతున్నప్పుడు గోవర్ధన పర్వతం హిమాలయాల్లో ఒకడు కదా, హిమాలయ పర్వతం కొడుకు కదా. రాముడి గొప్పతనం, రాముడి నామ మహిమ, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానే, ఈ శ్లోకాలు చెబుతూ ఉంటే విన్నాడు ఆయన. విని అప్పటి నుంచి రాముడి మీద భక్తి పెంచుకున్నాడు. ఒక పక్కన ఆది దంపతులు మా అక్క బావ, మరో పక్కన పరంధాముడు భూలోకంలో రాముడిగా పుట్టబోతున్నాడు. ఆయన కాలి కింద పడదాం, రాముడికి సాయం చేద్దాం అని రాముడి నామాన్ని స్మరించుకుంటూ చాలా గొప్ప ప్రేమ పెంచుకున్నాడు. ఇప్పుడు ఈయన రామ అనగానే వెంటనే సులభుడై ఎత్తెయ్యనన్నాడు. హనుమంతుడు తొందరపాట్లో కుడి చేత్తో ఎత్తకుండా ఎడం చేత్తో ఎత్తాడు. ఎడం చేత్తో పర్వతాన్ని సులభంగా పీకేశాడు. ఇప్పుడు రామ అనగానే సులభుడు అయ్యాడు గనక, ఒప్పుకున్నాడు గనక ఆ పర్వతాన్ని ఎత్తి చేత్తో పుచ్చుకుని రివ్వున ఆకాశ మార్గంలో బయలుదేరాడు. ఈలోపు అక్కడ రాముడు వంతెన నిర్మాణం పూర్తయిపోయింది. నిర్మాణం కోసం తీసుకొచ్చే ఈ సిమెంట్లు, బస్తాలు, ఇసుకలు, రాళ్ళు, దెబ్బలు, ఈ చేతిలో ఉన్న ఇంకేమైనా వృక్షాలు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉన్న చోటే పారేసిరండి, మళ్ళీ పక్కకి ఒక్క అంగుళం కూడా కదల్చకూడదన్నాడు. పెద్ద శబ్దంతో, మేఘ స్వనిత శబ్దంతో ఎక్కడి వారక్కడ తమ చేతిలో ఉన్న వస్తువులు అక్కడే పారేయండి, అంగుళం కూడా అక్కడి నుంచి ప్రయాణం చేసి ఆ వస్తువుని తీసుకురావద్దు అనగానే ఎక్కడి వాళ్ళు అక్కడ విన్నారు. చెట్లు బారేశారు, రాళ్లు బారేశారు. సరిగ్గా ఆ సమయంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తుకొస్తున్న హనుమంతుడు యమునా నదీ తీరంలో బృందావనం దగ్గరకు వచ్చాడు. వెంటనే ఢామన పర్వతాన్ని కింద బారేశాడు. ఇంకా చూడండి, గోవర్ధన పర్వతం గిజగిజలాడిపోయి, హనుమా ఎంత అన్యాయం చేసావయ్యా. హాయిగా మా నాన్నగారు పక్కన, మరో పక్కన మా సోదరీమణి జగన్నాయకుడు పరమేశ్వరుడి కథలు వింటూ సుఖంగా గడిపాను. పక్కనే ద్రోణ పర్వతం, మా తమ్ముడు ఒకడున్నాడు. ఇలా ఇంతమంది సోదరులతో సుఖంగా కాలక్షేపం చేస్తున్న నన్ను అన్యాయంగా రాముడి కాళ్ళ కింద ఉంటావని నచ్చ చెప్పి పీకేవా. రామ అన్నావు కదా అని నేను నా బరువంతా ఉపసంహరించుకుని సులభుండైపోయానా? పోనీ అప్పుడైనా గౌరవంతో కుడి చేత్తో పెక్కకుండా ఎడం చేత్తో పీకితే ఎడం చేయి అయితేనే పుర చేయి అయితేనే అని అనుకున్నాను నేను. ఏ రాయిన ఒకటే, రాముడికి సేవ చేద్దాం. అంతటి పరబ్రహ్మస్వరూపం పాదం నా నెత్తి మీద పడుతుంది. ఒక చుప్పనాతిని కూడా అనుగ్రహించగలడు, నాతిని చేయగలడు. ఆయన స్పర్శకు నోచుకుని తరిద్దాం, మోక్షం పొందుదాం అనుకుని నేను అంగీకరించాను, నీ వెంటొచ్చాను. ఇప్పుడు ఎటూ కాకుండా ఇక్కడ పారేశావు. అయితే నన్ను తిరిగి తీసుకెళ్లి వెనక్కి మా సోదరుల దగ్గర, మా తండ్రి దగ్గర పెట్టు, లేదా రాముడి పాదాల కింద పడేలాగా సముద్రంలో వెయ్యి. అంతేగాని మధ్యలో ఇక్కడ పారేస్తావా? సొంతిల్లు దగ్గర తీసుకొచ్చావు, ఇంకో సొంతిల్లు లేదేం లేదు, మధ్యలో ఇల్లు లేకుండా రోడ్డు మీద పారేసావు అన్నాడు ఆయన. నేను ఇక్కడ ఉండలేను, బంధువులు లేరు, ఎవరూ లేరు, నాకు ఏకాంతంగా ఉండలేను, మా వాళ్ళకి దూరంగా ఉండను. మాకు ఇంకొకటి జడములం, ఒక చోట నుంచి చోటకి వెళ్లే శక్తి లేకుండా ఇంద్రుడు మా రెక్కలు తగ్గొట్టాడు. ఒక్క మైనాకుడు తప్ప కావాలంటే మళ్ళీ వెళ్ళగలిగేవాడు లేడు. నువ్వు ఈ క్షణమే నన్ను తిరిగి తీసుకెళ్లి హిమాలయాల్లో అయినా పెట్టు, లేదా రాముడి పాదాల కింద అయినా పెట్టు, లేదా నేను ఈ క్షణమే రాముడిని తలుచుకుని నా కొండరాళ్ళను ఒకదాంతో బండలు కొట్టుకుని నేనే బూడిదే చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. పర్వతాలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయండోయ్. అసలు ఆత్మహత్యకర్ల కలియుగంలో మన జనాలు పడ్డారంటే బాంబులు పెట్టి వీళ్ళే పడగొట్టారు, మొత్తం కొండలు పిండి చేస్తారు. పాప అప్పటికి ఆ దుర్మార్గులు లేరు కాబట్టి నేను చచ్చిపోతాను అన్నాడు. జాలిపడిన హనుమంతుడు, నేను ఏం చేయనయ్యా, రామాజ్ఞని ధిక్కరించే శక్తి లేదు, అయినా నువ్వు ఇక్కడుండు, ఇప్పుడే రాముడి దగ్గరికి పెడతానని హనుమంతుడు మహావేగంగా రాముడి దగ్గరికి వచ్చాడు. రామా తండ్రి, నా కోరిక ఒకటి తీర్చన్నట్ట. ఏమిటన్నాడు రాముడు. చెప్పాక దాన్ని బట్టి తీరుస్తానంటే, హిమాలయ పర్వత పుత్రుణ్ణి గోవర్ధనాన్ని పెకలించాను, తీరా నువ్వు ఎక్కడ వాళ్ళు అక్కడే పారేయి అన్నావు పర్వతాలని, ఇప్పుడు అక్కడ వ్రజభూమి దగ్గర పారేశాను. వ్రజభూమిలో యమునా తీరంలో గోవర్ధనం పాప ఆ బృందావన ప్రాంతంలో పడున్నాడు. ఆయనేమో నేను చచ్చిపోతాను బాబోయ్ అంటున్నాడు. మధ్యలో ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం నాది, వెనక్కైనా లేక రాముడి పాదాల దగ్గరికైనా తీసుకెళ్ళమంటున్నాడు, నన్ను ఏం చేయమంటావంటే, అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, అతడు సంపూర్ణ గోలోకంలో ఉన్న కృష్ణస్వరూపాన్ని ధ్యానించే పరమభక్తుడు, పరిపూర్ణ అవతారం చూడాలనుకుంటున్నాడు. అందుకనే నా పాదాల కింద పారేయలేదు. రామనామంతో కృష్ణావతారం వరకు అక్కడ అలాగే బతికొండమను. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రాకూడదు, అందుకే వంతెన కూడా పూర్తయిపోయేలా చేశాను నేను. వెనక్కి వెళ్ళాడా తపశ్శక్తి ఉండదు అతనికి. అలాగని ముందుకు వస్తే అతడు కోరుకున్న సంపూర్ణ రాముడంటే అతని ఉద్దేశంలో విష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క రూపం చూడాలని అతని కోరిక. ఆ రూపంతో అతన్ని గౌరవించాలి. పైగా నువ్వు ఎడం చేత్తో పీకి అతన్ని కొంత అపవిత్రుని చేశావు. అందువల్ల భవిష్యత్తులో
నేను రామావతారం విడిచిపెట్టి మళ్ళీ ద్వాపర యుగంలో కృష్ణుడిగా పుడతాను. ఆ కృష్ణావతారంలో పరిపూర్ణ అవతారం అది. తక్కిన అవతారాలన్నీ అంశావతారాలు. ఏతే చాంస్య కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. తక్కిన అవతారాలన్నీ అంశావతారాలు. కృష్ణుడు పరిపూర్ణ భగవంతుడు. అప్పుడు అతను నేను కుడి చేత్తో పైకెత్తి ఉద్ధరిస్తాను. అంతవరకు తపస్సు చేయమను. అది మహాయోగం పడుతుంది. ఇక యావజ్జీవితం ఆ తర్వాత ఆ పర్వతాన్ని అందరూ ప్రదక్షిణ చేసి పూజిస్తారు. చాలామంది అనుకున్నట్టుగా కృష్ణుడు ఎడమ చేత్తో ఎత్తలేదు, చిటికెన వేలుతో బొమ్మలు వేసేవాళ్ళంతా పరమ దోషం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు చిటికెన వేలుతో ఎత్తినట్టుగా ఈ సృష్టిలో ఏ పురాణంలోనూ లేదు. భాగవతంలో ఆయన కుడి చేత్తో పైకెత్తాడు. కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజ ముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెన్ చక్కనొక్క కేలన్ లేలన్ అని మొదట్లో చెప్పాడు. పూర్వం భూమండలాన్ని వరాహ రూపంలో ఎత్తిన విష్ణువు ఇప్పుడు శ్రీకృష్ణావతారంలో గోవర్ధన పర్వతం ఎత్తడం లెక్క. అంచేత కుడి చేత్తో పైకెత్తాడు. మళ్ళీ అనుమానం వస్తుందేమోనని వలకేల దాల్చే విపుల ఛత్రంబుగా. వలకేల, వల అంటే కుడి, డాపల అంటే ఎడమ, కుడి చేత్తో ఎత్తాడు. ఒక దండని ఇలా చేత్తో పైకెత్తినట్టుగా వేలుతో కాకుండా చక్కగా చేత్తో పైకెత్తాడని చెప్పారు. పదే పదే భాగవతంలో కుడి చెయ్యి, పూర్తిగా చేత్తో వేలని చెప్పలేదు. పోనీ బ్రహ్మవైవర్త పురాణంలోనూ అలా లేదు, ఇంకే పురాణంలోనూ వేలు లేదు. మన వాళ్ళకి ఏంటంటే భగవంతుడికి ఏముందిలే, వేలైన ఒకటే గోరైన ఒకటేనని కుడి చెయ్యిని ఎడం చెయ్యి చేసి ఆ ఎడం చెయ్యి గోరు మీద, చిటికెన వేలు గోరు మీద ఎత్తాడని కల్పించి చెప్పారు. ఎప్పుడు పురాణాలని మార్చి చెబితే మహాపాపం. ఎక్కడో ఒక పురాణంలో ప్రామాణికంగా లేకుండా చెబితే అది ఎప్పుడూ దోషమే. కనుక నొక్కి గట్టిగా చెబుతున్నాను అన్నమాట. కుడి చేత్తో ఆయన ఎత్తి అనుగ్రహిస్తాను అని చెప్పాడు రాముడు. అది వినగానే హనుమంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి, నాయనా గోవర్ధనమా, నువ్వేం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాముడు మళ్ళీ కృష్ణుడిగా పుట్టేదాకా కృష్ణ రామ రామ కృష్ణ అనుకుంటూ హాయిగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ నువ్వు సరేనా తలుచుకుంటూ కూర్చో. అప్పుడు ఆయన నేను ఉద్ధరిస్తాడు, నీ జాతకం మారుతుందనగానే ఆయన సంతోషపడ్డాడు. హనుమంతుడు తిరిగి మళ్ళీ యథాప్రకారంగా రాముడి దగ్గరకు వచ్చాడు. ఈ గోవర్ధన కథ అద్భుతంగా పరాశర సంహితలో ఉంటుంది. హనుమంతుడు తెచ్చిన పర్వతం అది. కృష్ణుడు తర్వాత ఎత్తాడనమాట. ముందు దాసుడు ఎత్తాలి, అప్పుడే రాజాధిరాజు మహానుభావుడు భగవంతుడు ఎత్తుతాడనమాట. తక్కిన కథా విశేషాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇంకెక్కడి నుంచి అనేక విశేష ఘట్టాలు చెప్పాక రామాయణ ఘట్టాలు కాకుండా తక్కిన సంహితలలోంచి కూడా చెప్పబోయే ఘట్టాలు కనుక ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.